రైట్ సార్, ఒక సర్వే వచ్చింది సార్, అది టైమ్స్ నౌ ఈటీజీ సర్వే. ఆ సర్వే ప్రకారం 21 నుంచి 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి, 3 లేదా 4 ఎంపీ సీట్లకే టీడీపీ జనసేన కూటమి పరిమితం అవుతుందని చెప్పి, ఇంకా బీజేపీని ఇంక్లూడ్ చేయలేదు వీళ్ళు, ఎందుకంటే పొత్తు కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి. అండ్ దేశవ్యాప్తంగా చూస్తే భారతీయ జనతా పార్టీకి 333 పైమాటే, ఎన్డీఏ కూటమికి 378, ఇండియా కూటమికి 120, ఇతరులకు 45, కాంగ్రెస్కు ఇండివిజువల్గా 28 నుంచి 48 మించకపోవచ్చు అని చెప్పి. ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్కు 9 సార్, బీజేపీకి 5, బీఆర్ఎస్కు 2 మాత్రమే, ఎంఐఎంకు 1. సో ఈ సర్వే మీద మీ అభిప్రాయం? అంటే ఈ సర్వే తెలంగాణది కొంత, అంటే ఇప్పుడున్న బలాబలాలకు కొంత ప్రజెంట్ చేసేలా ఉంది. ఎందుకంటే వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా చూస్తే బీఆర్ఎస్కి ఎక్కువ ఉండాలి, బీజేపీ తక్కువ ఉండాలి. కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి బట్టి కూడా అదే అరౌండ్ 9 వచ్చాయి. కానీ ఇది లోక్సభ ఎన్నికలు, డెఫినెట్గా బీఆర్ఎస్ బలం తగ్గుతుంది, బీజేపీ బలం పెరుగుతుంది, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మోడీ ప్రభావం, హిందుత్వ ప్రభావం ఉంటుంది కనుక. అందువల్ల తెలంగాణలో ఇదే నెంబర్స్ వస్తాయని నేను చెప్పలేను. నా వ్రతం ఏంటి అంటే ఎన్నికల ఓటింగ్ అయ్యేదాకా నేను ఫిగర్స్ చెప్పాను, నా వ్రతం అది. సో ఇప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పను. ట్రెండ్ చెప్తాము, డైరెక్షన్ చెప్తాను తప్ప ఖచ్చితమైన ఫిగర్స్ ఇచ్చే అలవాటు నాకు లేదు. అందువల్ల తెలంగాణలో ఉన్న డైరెక్షన్ చెప్తున్నాను నేను. ఈ నెంబర్స్ నేను యాక్సెప్ట్ చేస్తున్నానా, నెంబర్స్ కాదంటున్నాను అన్న దానికన్నా కూడా ద డైరెక్షన్ ఆఫ్ దిస్ సర్వే, రిజల్ట్స్ ఆఫ్ దిస్ సర్వే సీమ్స్ టు బి ట్రూ ఫర్ తెలంగాణ. కానీ ఆంధ్రాకి వచ్చేవరకు ఇంకా అంత క్లారిటీ ఉందా అనేది ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్లు ఇండియా టుడేమో మీకు టీడీపీకే 18 సీట్లు ఇస్తున్నారు, టైమ్స్ నౌ సర్వే ఏమో జగన్మోహన్ రెడ్డికే ఇస్తున్నారు. సో ఈ 2 సర్వేలు కంప్లీట్ డయామెట్రికల్లీ అపోజిట్ ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి కలిసి వస్తున్న అంశాలు అయితే కొన్ని ఉన్నాయి. ఒకటి, టీడీపీ జనసేన కలయిక వల్ల వచ్చిన ఛాలెంజ్ అయితే చాలా సీరియస్ ఛాలెంజ్, అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. ఇప్పుడు ఆ ఛాలెంజ్ ఒకవైపు ఉండగా, ఇప్పుడు బీజేపీ కలవడం వల్ల ఇదే ఫిగర్ నిజమైతే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత భారీ విజయం రావాలి అంటే ఏం జరిగి ఉండాలి? ఆ భారీ విజయం వస్తుందా రాదా నేను విశ్లేషించడం లేదు. ఒకవేళ ఈ సర్వేనే నిజం కావాలి అంటే కొన్ని పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరగాలి. ఒకటి, టీడీపీ జనసేన కలయిక వల్ల వైసీపీ అనుకూల ఓటు కన్సాలిడేట్ కావాలి. అంటే ఒకవైపు నుంచి టీడీపీ జనసేన, ఒకవైపు నుంచి షర్మిల, మళ్ళీ ఒకవైపు నుంచి బీజేపీ, ఇవన్నీ కలవడం వల్ల మూకమ్మడిగా జగన్ పైన అటాక్ మొదలైన తర్వాత జగన్ అనుకూల ఓటు కన్సాలిడేట్ అవుతుంది. ఇది కన్సాలిడేట్ జరగాలి. ఒకటి. 2, టీడీపీ జనసేన మధ్య అనుకున్న స్థాయిలో ఓటు బదిలీ జరగకూడదు. 3, బీజేపీ రావడంతో కొన్ని వర్గాల ఓట్లు టీడీపీ జనసేనకు దూరమై మళ్ళీ వైసీపీ వెనకాల ర్యాలీ కావాలి. ఇప్పటికే ఆ వర్గాలు వైసీపీకి అనుకూల సామాజిక వర్గాలు, కానీ పట్టణ ప్రాంతాల్లో, నగరాలలో ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి కారణాన కావచ్చు, వారు వైసీపీకి దూరం అయితే ఇప్పుడు మళ్ళీ వైసీపీ దగ్గర అవుతారు, థ్యాంక్స్ టు బీజేపీ. అలాగే బీజేపీతో కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్కు ఏ రకంగానూ సహకరించని పార్టీ, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇప్పటివరకు ఉన్న పార్టీ అని తెలుగుదేశం శ్రేణుల్లోనే వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీ టీడీపీ అలయన్స్, అటు బీజేపీ శ్రేణుల్లో టీడీపీ పైన ప్రేమ లేదు, చంద్రబాబు నాయుడు మీద అసలే ప్రేమ లేదు. టీడీపీ సర్కిల్స్లో బీజేపీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీరు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులను అడగండి, ప్రైవేట్గా వాళ్ళు కూడా ఈ పొత్తు అయితే మాకు నష్టమే, చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టుకుంటున్నాడో మాకు తెలియదు అంటారు. ఈవెన్ టీడీపీలో పోలిట్ బ్యూరో స్థాయిలో పనిచేస్తున్న నాయకులను అడిగినా కూడా మాకు నష్టమే అంటారు. సో అందువల్ల బీజేపీతో కలవడం వల్ల హెవీ ప్రైస్ ప్లే చేయాల్సి రావచ్చు. 3వది. 4వది ఏంటంటే ముద్రగడ, హరిరామ జోగయ్య వీరి పరిణామాలు, జనసేనకు సీట్ల పైన రైజ్ చేసిన అసంతృప్తే కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల కాపు ఓటు ఆశించిన స్థాయిలో వైసీపీ నుంచి టీడీపీ జనసేన కూటమికి షిఫ్ట్ కాకూడదు. ఇక షర్మిల లెఫ్ట్ అలియన్స్ ఎంతో కొంత ఓటింగ్ తెచ్చుకుంటే అది కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తుంది కనుక జగన్కు లాభం జరగాలి.
సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కలిసి వస్తే ఈ స్థాయిలో విజయం సాధిస్తారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ తిరిగి